జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. గాడ్స్ స్పూన్ ప్రేయర్ టవర్ వారు నిర్వహించు ప్రేయర్ మీటింగ్ తేదీ 2024 ఆగస్టు 10 అనగా శనివారం మధ్యాహ్నం 2:30 స్థలం హౌస్ ఆఫ్ జీసస్ టవర్స్, రెజిమెంటల్ బజార్, సెయింట్ మేరీస్ కాలేజ్ ప్రక్కన, సికింద్రాబాద్. వాక్యోపదేశకులు బ్రదర్ ఎం శ్యామ్ గారు, రెండంచుల ఖడ్గం, నిరీక్షణ టీవీ వర్తమానికులు. దైవజనులు మీతో నేరుగా మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేయుదురు. ప్రేమతో ఆహ్వానించేవారు గాడ్స్ స్పూన్ ప్రేయర్ టవర్, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించండి. సెల్ నంబర్స్ 9392000273 మరియు 9392000274. అందరూ ఆహ్వానితులై. డోంట్ మిస్ ఇట్. సమయంలో దైవ సందేశాన్ని మనం వింటాం, ఆలస్యం చేయక. సరే, విషయం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు చరిత్ర మనందరికీ తెలిసిందే. అసలు అతను తప్పిపోవడానికి ఏంటి కారణాలు అనేది 2 విషయాలు మనం ధ్యానం చేసుకుని సమయాన్ని ముగించడానికి ఇష్టపడతాం. రైట్. తండ్రి బాగా ఆస్తిపరుడు, 2 కుమారుల్ని చక్కగా పెంచుతూ వచ్చాడు. పెంచుతూ వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు బాగానే ఉన్నాడు, కానీ చిన్న కుమారుడు మాత్రం అనుకున్నాడట, నా తండ్రి దగ్గర నాకు స్వతంత్రం లేదు. అంటే కారణం ఏంటనంటే ఇతను తాగేసి అర్ధరాత్రి వస్తున్నాడు, లేదా తన ఆస్తిని ఫ్రీగా అనుభవించడానికి, ఎంజాయ్ చేయడానికి, తను అనుకున్నది చేయడానికి ఇంటి దగ్గర కుదరట్లా. ఎందుకనంటే ఇంటి దగ్గరకు వచ్చేసరికి లేట్ అయితే ఎవరు అడుగుతున్నారు? తండ్రి అడుగుతున్నాడు. గట్టిగా చెప్పాలా? ఎవరు అడుగుతున్నారండి? తండ్రి అడుగుతున్నాడు. అందుకనే ఇతను ఏం ఫీల్ అయ్యాడంటే, తగినంత ఆస్తి ఉంది, మా డాడీ కోట్ల సంపాదించాడు, అంతా బాగుంది, కానీ ఇంటికి వచ్చేసరికి నా తండ్రి అడిగే విధానం నాకు నచ్చట్లా. ఇంటి దగ్గర నాకేం లేదు అని అంటే ఫ్రీడమ్ లేదు అనుకున్నాడంట. ఏం లేదు అనుకున్నాడండి? గట్టిగా చెప్పాలా? ఫ్రీడమ్ లేదు అంటే స్వతంత్రం లేదు అనుకున్నాడు. ఈ చిన్న కుమారుడు పాడైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటనంటే తను స్వేచ్ఛను కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడండి? అంటే మనం చెప్పుకోవాలంటే ఇంగ్లీష్లో ఫ్రీడమ్. ఏం కోరుకున్నాడండి? ఫ్రీడమ్ కోరుకున్నాడు. అంటే స్వేచ్ఛగా ఉండాలి. అంటే సపోజ్ నేను తాగి ఇంటికి వస్తాను, నన్ను అడిగేవాళ్ళు ఎవరు ఉండడానికి లేదు. ఎందుకని? అర్ధరాత్రి వస్తూ ఉంటే తండ్రి, ఏంట్రా అర్ధరాత్రి దాకా ఏం పని, కావాల్సినంతా సంపాదించాను, అన్నీ చేశాను, ఇంక ఈ టైంకి ఎందుకు వస్తున్నావు, ఎక్కడ చెడు తిరుగుతున్నావు అని చెప్పి ఎవరు అడుగుతున్నారు? గట్టిగా చెప్పాలా? తండ్రి అడుగుతున్నాడని ఇతనికి ఏమనిపించిందంటే, నా ఇంట్లో నాకేం లేదు, స్వతంత్రం లేదు అనుకున్నాడట. బాగా ఆలోచించండి. ఈ రాత్రి ఈ ఆధునిక యుగంలో, ఈ సైంటిఫిక్ యుగంలో మనుషులు కూడా ఏం కోరుకుంటున్నారంటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అంటే ఫ్రీడమ్ కావాలి, స్వతంత్రం కావాలి, నన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉండడానికి వీలు లేదు అనుకుంటున్నారు చాలామంది. సహజంగా బాగా ఆలోచించండి. ఒకప్పుడు ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో భోజనాన్ని కూర్చుంటే తల్లి, తండ్రి, బిడ్డలు నలుగురు కూర్చుని ఏం చేసేవారండి? సరే, విషయం ఏంటనంటే పూర్వకాలం అలా ఉండేది. ఒకప్పుడు మా చిన్నతనంలో మా నాన్నగారు, మా అమ్మ, మేము అందరు కలిసి భోజనం తినేవాళ్ళం. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో ఎలా మారిపోయింది చెప్పండి?
మీరు పెట్టిన టైంకి మీ బిడ్డ తింటాడా? అమ్మా ఎవరిన పిల్లలు చెప్పండి. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఈడు బయట గాడిదలాగా తిరిగి వస్తాడు. గాడిదలాగా తిరిగి వచ్చి నైట్ 9 గంటలకే 10 గంటలకే 11 గంటలకే 12 గంటలకు వస్తాడు. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఎవరు అడగకూడదు ఈయన్ని? అమ్మా తల్లి అడుగుద్ది. ఎందుకని ఒకవేళ తండ్రి కోపం వస్తుందేమో అని చెప్పి కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే, ఎక్కడ తిడతాడు మా ఆయన అని చెప్పి కామ్గా, అరే రారా నాయన అని చెప్పి కామ్గా తలుపు తీసి చెప్పులు కూడా పక్కన పెట్టి లోపల తీసుకెళ్ళి కామ్గా భోజనం పెట్టే మహాతల్లులు లేరా? తప్పులేదు, ఎందుకనంటే తల్లి ప్రేమ అలాంటిది. మీకు అర్థమైందా? కానీ ఒకవేళ తల్లి అంత ప్రేమగా భోజనం పెట్టినా, ఎర్ర నాయన ఇప్పటి వరకు ఎందుకురా, ఈ సమయం దాకా ఏంట్రా, మీ డాడీ తెలిస్తే తిడతాడు కదరా అని అంటే, నేను చిన్నపిల్లోడినా అడిగినట్టు అడుగుతున్నావేంటి? నన్ను అడగడానికి వీలు లేదు. అంటే చాలామంది ఎలా తయారంటే యవ్వనస్తులు, నా మీద పెత్తనం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు. మరి ఆలోచించండి, నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసావో, తింటున్నావో, ఉంటున్నావో, అజమాయిషీ చేసే తల్లి తండ్రి లేకపోతే బ్రతికేంటండి? బాగా ఆలోచించండి. కొంతమంది తండ్రి అడుగుతుంటే చేదస్తం అంటున్నారు, తల్లి గద్దిస్తే చేదస్తం అంటున్నారు. తల్లి తండ్రి లేని అనాథల దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి. నేను ఇంటికి వెళ్తే అడిగేవాళ్ళు లేరన్నా, ఫుడ్ పెట్టేవాళ్ళు కూడా లేరన్నా, నేనే వండుకోవాలా, నేనే తినాలా, తల్లి లేదు, తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు, నా పరిస్థితులు బాగాలేవన్నా. వాళ్ళ దగ్గరికి వెళ్తే అర్థమవుద్ది తల్లి విలువేంటో. తల్లి తండ్రి సంపాదించి అన్నీ పెడతా ఉంటే వీళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? ఈ ఇంట్లో నాకేముండట్లా, స్వతంత్రం లేదు, ఫ్రీడమ్ లేదు, నాకు ఇంట్లో ఉండాలనిపించట్లా, ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎక్కడికన్నా వెళ్ళిపోతే నిన్ను చూసే నాదుడు అవ్వడం ఉండడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కానీ చాలా మంది యవ్వన పిల్లలకి ఈరోజు ఏం కావాలంటే స్వేచ్ఛ కావాలి. అరే చింతల్లి రామ్మ వచ్చి కూర్చుని భోంచేద్దాం, నలుగురు కూర్చుని భోంచేసి చాలా రోజులైంది, మీ డాడీ నువ్వు మీ చెల్లి మేమందరూ కూర్చుని భోంచేసి చాలా రోజులైందంటే అమ్మగారు ఏం పట్టుకుంటారు తెలుసా? చెప్పండి. మొబైల్. ఏం పట్టుకుంటారండి? బైబిల్ కాదు, బైబిల్ పట్టుకుంటే దేవునికి స్తోత్రం. ఏం పట్టుకుంటారు? మొబైల్. మొబైల్ బట్టి నాగమ్మా వర్క్ చేసుకుంటున్నా. ఏం చేసుకుంటుందట? వర్క్ కాదు చేసుకునేది, దిక్కుమాల రీల్స్ చూస్తుంది, దిక్కుమాల విషయాలు, చాటింగ్లు, వాట్సాప్ చాటింగ్లు చేసే పరిస్థితి. ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చేసరికి తండ్రి అడుగుతూ ఉంటే వాడి కోపం వచ్చేస్తుందంట. ఏమొస్తుందండి? గట్టిగా చెప్పాలా? కోపం వస్తుందట. ఎందుకు కోపం వస్తుంది అని అంటే, అర్ధరాత్రి వచ్చిన తండ్రి ఏం చేయకూడదంట? అడగకూడదు. ఆలోచించు. నువ్వు బయటకు వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎప్పుడు వస్తావో, ఏ మీటింగ్కి వెళ్తున్నావో, ఏ ప్రార్థనకి వెళ్తున్నావో, ఏ మూవీకి వెళ్తున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో అడగాల్సిన బాధ్యత నీ తల్లికి తండ్రికి లేదా? నువ్వు వచ్చిన తర్వాత నీకేదైనా జరిగితే మళ్ళీ నష్టపోయేది ఎవరు? తల్లిదండ్రులే. ఆ బాధతోనే అడుగుతారు. ఈ నైట్ ఎక్కడన్నా పడిపోతే, ఏ యాక్సిడెంట్ అని అయిపోతే, ఏదైనా ఇబ్బంది జరిగిపోతే ఏమవుతుంది అనే భయం ఎవరిలో ఉంటుందండి? చెప్పాలా? తల్లిదండ్రులో ఉంటుంది. ఆడపిల్లలు ఆలోచించండి. నైట్ అయిన తర్వాత బయటికి వెళ్తున్నారు, ప్రార్థనలకు వస్తే సంతోషం. కానీ నైట్ అమ్మ ఫ్రెండ్తో పిక్నిక్కి వెళ్తున్నా, ఫ్రెండ్తో సినిమాకి వెళ్తున్నా, సెకండ్ షోలు ఫస్ట్ షోలు ఏంటి సినిమాలు నీకు? ఒకవేళ తల్లిదండ్రులు గనక తప్పమ్మా ఆడపిల్ల ఈ సమయంలో వెళ్ళకూడదమ్మా అని అన్నారు అనుకోండి, వాస్తవంగా మందిరానికి వచ్చే వాళ్ళు సినిమాలు చూడకూడదు. మీలో సినిమాలు చూసే మహానుభావులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అర్థమైందా? చూడొచ్చా? గట్టిగా చెప్పాలా? స్వరం రావట్లేదు పాపం అన్న, కష్టం అన్న, చూడకుండా ఎలా ఉంటావన్నా అంటే. ఎందుకని నువ్వు బయటికి వెళ్తా, ఎవడో సైట్ కొడతాడు, తర్వాత నువ్వు ఇబ్బంది పడాలా. నీతో పాటు పరువు పోయేది ఎవరికి? తల్లిదండ్రులకి. ఒకరోజు ఒక ఆయన ఫోన్ చేశాడు, టీవీ వర్తమానం ద్వారా ఫోన్ చేసి, అన్నా నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అన్న అంటే. ఏంటమ్మా అంటే, ఆ తండ్రి చెప్తున్న విషయం ఏంటి తెలుసా? డిగ్రీ చదువుతుందంట పాప. డిగ్రీ చదవడానికి కాలేజీ పంపించాడు, రూమ్లో ఉంటుందట. సో ఆ రూమ్లో ఉంటుంది, చక్కగా చదివిస్తున్నాడు, ఫీజులు కట్టిస్తున్నాడు. అయితే అక్కడ ఎవడో మొబైల్ షాప్ వాడు పరిచయం అయ్యాడంట. మొబైల్ షాప్ వాడు ఆడితే ఏం చేసిందంటే చెక్కేసింది. ఇప్పుడు ఈ తండ్రి బయటికి వెళ్తా ఉంటే, రే
ఆడుకూతురేరా లేచిపోయింది, ఆడుకూతురేనంట. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఏండ్రిన్ బాటిల్ తెచ్చుకుని టీవీ ముందు కూర్చుని భార్య భర్త కొడుకు కలిసి టీవీ ముందు కూర్చుని ఇంకా మనం బ్రతకడం అనవసరం, చచ్చిపోదాం అని చెప్పి చివరిసారిగా వర్తమానం పెట్టుకుంటే 2 అంచుల ఖడ్గం వర్తమానం వస్తుంది. వర్తమానం విని ఆ రోజు వర్తమానం దీని గురించే వస్తుందట. వెంటనే అది విరమించుకు నాకు ఫోన్ చేసి, సార్ మీరు చిన్న వయసు అయినా వర్తమానం అందించారు, చనిపోవాలనుకున్నాం, మా పరిస్థితి ఇది, ఏం చేయమంటారు చెప్పండి అన్న, బయటికి వెళ్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం. వాళ్ళు మాట్లాడే సూటిపోటు మాటలు వింటూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు పరువుగా బ్రతికా, ఇప్పుడు వరకు సౌఖ్యంగా బ్రతికాం. నా బిడ్డ ఎక్కడికి వెళ్ళి చదివి రేపు పొద్దున ఉద్యోగం వస్తే నేను తలెత్తుకుని జీవిద్దాం అనుకున్నా. కూలి పనులు చేసుకుని రెక్కాడితే డొక్కాడని కుటుంబంలోంచి ఎంతో కష్టపడి నా బిడ్డను చదివించాను బ్రదర్. కానీ ఈరోజు నన్ను కాదని చెప్పి ఎవరితోనూ వెళ్ళిపోయింది. సమాజంలో తిరగలేకపోతున్నాను, ఏం చేయమంటారు బ్రదర్ అని అడిగితే ఆ తండ్రితో ఒకటే మాట చెప్పాను, సార్ అలాంటి పని ఏం చేసుకోవద్దు, అలాంటి పని చేసుకోవద్దు. ఎందుకనంటే పరువు తీసిందామే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా లైఫ్ లో పశ్చాత్తాపడే రోజు ఒకటి వస్తుంది. మీరు చావాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించండి. ఈరోజు ఎంతమంది పిల్లలు, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అనే పేరుతో నువ్వు పరుగులు పెట్టేస్తే నీ తల్లిదండ్రులు పరుగు తీస్తే ఎలా? నిజంగా నువ్వు అంత ప్రేమించిన ఉద్దేశం ఉంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఒప్పించి వాళ్ళతో మాట్లాడి చేసుకో, తప్పు లేదు. అంతేగాని చెప్పా చేయకుండా దుకాణం సర్దుకుని వెళ్ళిపోతే నీ తల్లిదండ్రులు పరువేం కావాలి నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో. ఎంతమంది పిల్లలకి బాధ్యత లేదండి. ఎంతమంది పిల్లలకి ఈరోజు తండ్రి సఫర్ అవుతున్నాడేమో, తల్లి సఫర్ అవుద్దేమో, ఇబ్బంది పడుద్దేమో అనే భయం లేదండి చాలా మందికి. వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నా లైఫ్ నేను చెప్పాలి గట్టిగా, నా లైఫ్ నేను చూసుకుంటే చాలు. గుర్తుపెట్టుకోండి, ఈ యవ్వన కుమారుడు కూడా అలాగే అనుకున్నాడంట. నా డాడీ అవ్వబోతే నాకేంటండి, నాకు లైఫ్ లో ఫ్రీడమ్ వద్దా, నాకు వయసు వచ్చింది, అనుభవించే వయసు ఇది, ఈ వయసు పోతే మళ్ళీ తిరిగి వస్తుందా అని చెప్పి ఎవరి మీద అడుగుతున్నాడు ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి, నా ఆస్తి నాకు చెప్పాలండి, నా ఆస్తి నాకు ఇచ్చే, నా మాట వస్తుందా ఇచ్చే. అసలు బాగా ఆలోచించండి, ఆస్తి ఎవరిదే, ఎవరిదండి? మరి వీడి ఆస్తి ఎక్కడిది? వీడికి ఆస్తి ఉందా? తండ్రి ఆస్తే వీడి ఆస్తి. కానీ ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, తండ్రి తలుచుకుంటే, రే నీకు ఆస్తి ఎక్కడదరా, నీకు ఆస్తి ఒకటి వచ్చిందా? నువ్వు కట్టుకునే బట్ట, వేసుకునే చెప్పులు, నువ్వు వాడే ప్రతి వస్తువు నాదే అనగలడు. అన్నాడా? గట్టిగా చెప్పాలండి, గట్టిగా అన్నాడా? అన్లా. ఎందుకో తెలుసా? కొడుకంటే ఏంటండి? ప్రేమ. బాగా ఆలోచించండి, మీ అమ్మాయి మిమ్మల్ని ఎంత ఎదిరించినా, ఎంత దారుణంగా మాట్లాడినా ప్రేమ పోద్దా? అమ్మ పోద్దా? తల్లి చెప్పాలా? పోదు. కోపంతో అన్నా సరే పోన్లే అని మరలేం ఏం పుట్టుకొస్తుంది? ప్రేమ పుట్టుకొస్తుంది. తల్లిదండ్రులు చెప్తారు, అరే నీకోసం బైక్ కొన్నవరా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏనా అని చెప్పి, నీకోసమే కొన్నాను రా అని తండ్రికి ఇస్తాడు. ఇదేం చేస్తాడు తెలుసా? చెప్పండి, రై రై అంటావు. అయ్యో బాబోయ్, ఇంకా భూప్రపంచంలో నాకు తప్ప బైక్ ఎవరికి లేదు అన్నట్టు తిరుగుతాడు వీడు. ఇంకా అమ్మాయిలు కనబడితే ఎక్సలేటర్ ఇంకేమవుతా ఉంటది చెప్పండి, హార్ను ఎక్సలేటర్ గాడిదలాగా తిరుగుతూ ఉంటాడు వీడు. మీకు అర్థమైందా? డాడీ చెప్తాడు, రే జాగ్రత్తగా వెళ్ళు. తల్లి చెప్పుద్ది బయటకు పంపించినప్పుడు, రే నాన్న స్లోగా వెళ్ళరా, ఒక్కగానో కొడుకురా, నీ మీద ఆశ పెట్టుకున్నావు, నీ మీద ప్రాణం పెట్టుకున్నావు, నీకు యాక్సిడెంట్ అయితే మరలా డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరు? తల్లిదండ్రులే. హాస్పిటల్లో పాడేస్తే మళ్ళీ ఏడ్చేది ఎవరో తెలుసా? నువ్వు బండి పోగొట్టామని బాధపడరాళ్ళు. ప్రార్థన ఏం చేస్తారు తెలుసా? దేవా బండి పోతే పోయింది ప్రభువా, 1,00,000 రూపాయలు పెట్టుకున్నా, నా బండి కంటే నా కొడుకు ముఖ్యం ప్రభువా, నా కొడుకు బాగుంటే చాలు ప్రభువా. చేస్తారు చేయరండి? తల్లిదండ్రుల ప్రేమ అంత గొప్పది. కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవుతా ఉంటే కొంతమందికి ఎలా ఉంటుంది, నాకు ఫ్రీడమ్ లేదు, నాకు స్వతంత్రం లేదు, నాకు స్వేచ్ఛ లేదు అనే యవ్వన పిల్లలు ఉన్నారు ఈ రోజున. ఆలోచించండి, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో తల్లి తండ్రి బిడ్డలు కూర్చుని భోంచేస్తే సంతోషంగా ఉంటుందా ఉండదా? అమ్మ ఉంటుందా ఉండదా? ఎంతకాలం అయిందో అలా చేసిపోతాం కదా. ఇది వరకు
ఒకే కుటుంబంలో ఒకే రూమ్లో ఉన్న పరిస్థితులు ఉండే, లేకపోతే 2 రూమ్లు. ఇప్పుడు ఒక్కొక్కరికి చెప్పండి గట్టిగా, ఒక్కో బెడ్రూమ్, కొడుకు ఒకటి, కూతురు ఒకటి, తల్లి ఒకటి, తండ్రి ఒకటి, కామన్గా వస్తే హాల్ ఒకటి. ఎన్ని రూమ్స్ ఉన్నాయి అంటే ఎవరు స్వేచ్ఛను వాళ్ళు చెప్పాలా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలట? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలా? ఇప్పుడు మీ ముందు ఒక సినిమా వేస్తే మొహం, అయ్యో బాబోయ్, అలా ఒక రికార్డింగ్ డాన్స్ ట్రూప్ పక్కన పెట్టారు అనుకోండి, మొహం వెలిగిపోతా ఉంటది, నిద్ర రాదు. ఇలాంటి కూడికలకు వస్తే మనకి ఏమొచ్చేస్తుంది? నిద్ర, నీరసం, అలసట, తలపోటు, ఉక్కబోత అన్ని. మీరు ఎప్పుడైనా టీవీ ముందుకు వచ్చినప్పుడు ఉస్సు అనుకుంటే ఎప్పుడన్నా విసురుకున్నారా? అలా నోరు వదిలేసి, పళ్ళు వదిలేసి నెక్స్ట్ ఏంటి? అసలు ఏం గుర్తుండదు, ఆకలి గుర్తుండదు, మీకు అర్థం, నిద్ర గుర్తుండదు, భర్త గుర్తుండడు, భార్య గుర్తుండదు, పిల్లలు గుర్తుండరు. చూసేదేంటి? మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా దేవుని వాక్యం వినాలా? మీరు ఆసక్తిగా వినే కొద్దీ దేవుడు మీరు ఆసక్తి లేదనుకోండి, వాక్యం ఏం మాట్లాడు. అప్పుడు ఎవరో శ్యామ్ గారు అంటే పాపం చాలా దూరం తీసుకొచ్చారు, ఏం చెప్పరు. మరి మీకు ఆసక్తి లేకపోతే దేవుడే మాట్లాడతాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏ దైవజనుడైనా మీరైనా ఏం ప్రార్థన చేస్తారు? దేవా, ఈ రాత్రి నాతో చెప్పాలా? సమూయేలు పిలిచినప్పుడు సమూయేలు అంటున్నాడు, నీ దాసుడు సెలవిమ్ము అంటే ఆలకించినప్పుడు చెప్పాడా? ఆలకించక ముందు చెప్పాడా? నువ్వు ఆలకించే ఇంట్రెస్ట్ నీకుంటే దేవుడు సూటిగా నీతో. ఆలకించే ఇంట్రెస్ట్ లేదనుకోండి, చెప్పే ఇంట్రెస్ట్ ఆయనకు కూడా. సరే, విషయం ఏంటంటే చాలా మందికి ఏం నచ్చట్లేదంటే వాళ్ళ మీద పెత్తనం చేసే మనుషులు ఉండడం వాళ్ళకి నచ్చట్లా. మీకు అర్థమైందా? కానీ ఒక విషయం చెప్పనా, మితిమీరిన స్వేచ్ఛ మనిషిని నాశనానికి తీసుకెళ్ళిపోద్ది. ఖచ్చితంగా చెప్పనా, ఒక మనిషి మీద అజమాయిషీ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలండి. ఇప్పుడు మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరనుకోండి, గాలికి తిరుగుతాం కదా. నాకు చెప్పేవాడు ఎవరు లేకపోతే నాకు ఏది మంచో ఏది చెడో తెలుస్తుందా? తెలీదు. అంటే మన మీద అజమాయిషీ చేసే తల్లి ఉండాలి లేదా తండ్రి ఉండాలా? మీకు అర్థమవుతుందా? మన మీద అజమాయిషీ చేసే వాళ్ళు ఎవరొకరు ఉండాలి. ఇప్పుడు కుటుంబాల్లో ఉన్నారనుకోండి, కుటుంబాల్లో భార్య మీద భర్త, భర్త మీద భార్య అజమాయిషీ చేయలేవద్దా? ఇప్పుడు బయటికి వెళ్తున్నాడు అనుకోండి, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే, బయటికి వెళ్ళినప్పుడు అడగకూడదు అంటాడు ఒక్కొక్కడు. మరి ఎవరు అడుగుతారు నిన్ను? నీ భార్య అడగకపోతే ఎవరు అడుగుతారు? భార్యకి హక్కు లేదా? నువ్వు గాలికి తిరిగి వచ్చి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో తాగి, కొంతమంది ఆలోచించండి, ఒకడు ఉంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కొంతమంది తాగుబోతు భర్తలు ఉంటారండి, తాగేసి పడిపోతే ఈడు కక్కేసుకుని దాంట్లోనే పడుకుంటే మా ఆయన ఎక్కడ ఉన్నాడని టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళి మరలా అక్కడ పందిలాగా పొడుతున్నాన్ని లేపి కడిగి ఇంటికి తీసుకొచ్చి ఆడికి మజ్జిగ తాగిచ్చి భోజనం పెట్టి, అలాంటి భార్య లేరమ్మా? గట్టిగా చెప్పాలా? లేరా? అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ తగలాడుతున్నావో నీ భార్యకి చెప్పాలా? చెప్పకపోతే ఆమె ఎక్కడ ఎత్తుక్కోవాలా? ఒకడు అంటాడు, మగవాడన్నాకు 100 పనులు ఉంటాయి. మరి ఆవిడ కూడా, సరే నువ్వు వెళ్ళు, నాకు కూడా చాలా పనులు ఉన్నాయి అందనుకోండి, గుండాకి చచ్చిపోతాడు వీడు. ఎందుకని? నువ్వు వెళ్ళాక చక్క పెడితే పరిస్థితి ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా? గుర్తుపెట్టుకోండి, భర్త ఎక్కడికి వెళ్ళినా భార్యకి చెప్పాలా? చెప్పాలా? ఒకడు అంటాడు ఎక్కడికే అంటాడు. ఎక్కడికి అంటే ఓ ప్లేస్ లేదా? పంచాయతీ దగ్గరికి వెళ్తున్నావా? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నావా? మందు కొట్టుకు వెళ్తున్నావా? సైట్ కొరతకి వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాలి. ఎక్కడికి అంటే ఎక్కడికి అడిగే బాధ్యత, అడిగే ధర్మం భార్యకు ఉంది. చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? చెప్పాలా? భర్తకి ఉంది. ఎక్కడికి అంటే కుదరదు. ఎక్కడికి అంటే ఒక క్లారిటీ ఉండి తీరాల్సిందే. నీకు 100 పనులు ఉంటే మరి నీ భార్య కూడా చక్కబెడుతుంది. అప్పుడు ఏం చేస్తావు? ఊరేసుకు చచ్చిపోవాలా. అర్థమైందా? అంటే నిన్ను అడిగే భార్య ఉంటే నీకే క్షేమం. అది ఎందుకు క్షేమం అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్తావు? సాయంత్రం అయ్యేసరికి మా ఆయన ఇంకా రాలేదేంటి, ఎక్కడున్నారండి అని ఫోన్ చేస్తారు. ఒకడికి మహాచిరాకు, ఫోన్ ఎత్తడు. చూడలేదే, చూశాడు, వీడు పాకెట్ లైట్ వేసుకున్నాడు చూసి. చూడలేదంటే కుదరదు. నువ్వు చెప్పాలి, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి రావాలా. ఊరు మీద వదిలేసిన కుక్కలా తిరగడానికి వీలు లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలా.
అర్థమైందా? అట్ ద సేమ్ టైం భార్యలైనా సరే లెక్క ఎవరికి చెప్పాలా? నువ్వేం ఖర్చు పెట్టావో, ఏం చేస్తున్నావో, ఇల్లు ఎలా చక్క పెడతావో, పిల్లలకి ఏమి ఇస్తున్నావో అన్నీ చెప్పాల్సిన బాధ్యత ఎవరికొంది? ఒకళ్ళు అంటారు, నువ్వు వంటింట్లోకి రాకు, నా ఇల్లు నా ఇష్టం, నేను ఇంటికి క్వీన్ని, నువ్వు నాకు సంబంధించిన విషయాలు. మరి ఎవడు అడుగుతాడు? పక్కింటోడు అడుగుతాడా? అడిగి చెప్తావా? ఎవరికి చెప్పాలా? చెప్పాలి గట్టిగా. అలా చెప్పారు. కొంతమంది ఏమంటారు తెలుసా? మా ఆయన దగ్గర నాకు స్వతంత్రం లేదండి, ఏమీ చేయనివ్వట్లా. మరి ఏం చేయనివ్వాలా? ఆడు పాకెట్లో అప్పుడప్పుడు డబ్బులు లాగేసి తాగేసినప్పుడు పూపులు పెట్టిలో దాచేసి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలా? బాగా ఆలోచించండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరికి చెప్పాలా? స్త్రీలు చెప్పాలా? భర్తకు చెప్పాలా? నువ్వు డాక్టర్ మీటింగ్ వెళ్ళి భర్తకి చెప్పాళ్ళు, ఇంకో చాటు పుట్టింటికి వెళ్ళిన భర్తకి చెప్పాళ్ళు. భర్తకు చెప్పకుండా నువ్వు ఏం చేసినా అది వాక్యానుసారము. బైబిల్ ఏం తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైనది. అలాగనే ఉందా? అందమైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైనది అని ఉందా? చెప్పాలమ్మా. ఏ భార్య దొరుకుటంట? అరుదు అంటే అర్థమైంది తెలుసా? అక్కడక్కడ దొరుకుతారని. అందమైన వాళ్ళు చాలా మంది దొరుకుతారు, కానీ గుణవతి అయిన వాళ్ళు మాత్రం చాలా అరుదుగా. బైబిల్ ఏం తెలుసా? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న. ఇప్పుడు బంగారం అందంగా ఉంటుందా లేదా? బంగారం ఇప్పుడు చూడలేదన్నా అన్నట్టు చూస్తున్నారు మీరు. బాగుంటుందా బాగోదమ్మా బంగారం? మీకు ఇష్టమా కాదా? అన్న ఇంతకి ఇష్టం కాదన్నా, 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నా నల్లబోసులతో అడుగు చేయించమని, పనికిమాలు ఇప్పుడు వరకు చేయించలా అని తిట్టుకుంటున్నారు కొంతమంది. ఆలోచించండి. బంగారం మీద మోజు ఉంది కానీ భర్త మీద మోజు లేదమ్మా. ఆలోచించండి. సరే, బంగారం బాగుంటుందా బాగోదా? అందంగా ఉంటుందా? మీకు ఇష్టమా కాదా? కదా. ఇప్పుడు బంగారం అంటే ఇష్టం లేని ఎవరు ఉంటారు? బంగారం ఇస్తే మీరు తీసుకుంటారా తీసుకోరా? అంటే బంగారం మంచిదా కాదా? మంచిదా కాదా? సరే, ఆ బంగారం తెచ్చి పంది మూతికి పెట్టి దానికి ముద్దు పెట్టి తీసేసుకో అన్నారు. ఏం చేస్తారు మీరు? మొహం ఎలా పెట్టేశారు అప్పుడే? అన్నా చిచ్చి. ఎందుకని? పంది అడ్డమైన ప్రదేశాల్లో మూతి పెడుద్ది. పెడతది పెట్టదా? అశుద్ధంలో కూడా పెడుతుంది, పెంటలో పెడుతుంది, దరిద్రంలో పెడుతుంది. ఆ మూతికి బంగారు కమ్ము పెడితే విలువ ఉందా లేదా? మరి బంగారం మంచిదే కదా, విలువ ఎందుకు పోయింది? అది దేనికి పెట్టాం? అంటే నువ్వు అందంగా ఉన్నావు, మంచి కర్లింగ్ హెయిర్ ఉందా, మంచి హైట్ ఉన్నా, మంచి రంగు ఉన్నా, మంచి రూపు ఉన్నా, మంచి పర్సనాలిటీ ఉన్నావు, సూపర్, తిరుగులేదు. కానీ నీ బుద్ధి మంచిది కాకపోతే ఆ బుద్ధి పందితో పోల్చబడింది. అంటే నీ అందం మంచిదే, బుద్ధి మంచిది కాకపోతే పందితో సమానం. ఎవరు ఇష్టపడరు? క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్యారెక్టర్ అనేది చాలా విలువైనది, కానీ ఈరోజు ఆ క్యారెక్టర్ నే కోల్పోతున్నారు చాలా మంది. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితంలో మనల్ని చూసి అన్యులైనా మార్చబడాలి అని అంటే 100% మన ప్రవర్తన చెప్పాలా? ఎలా ఉండాలా? అంటే పరిశుద్ధంగా ఉండాలా. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ చేతలు పరిశుద్ధంగా ఉండాలి. అందుకే చెప్తున్నా అండి, నిజంగా పురుషులు చాలా మంది ఉన్నారు. అలాంటి గుణవతి అయిన భార్య దొరికితే నెత్తి మీద పెట్టుకున్న తప్పులేదు. ఎందుకో తెలుసా? అరుదు అన్నాడు, ఆ గుణం కావాలా. ఇప్పుడు ఈ తప్పుపోయిన కుమారుడు జీవితాన్ని చూస్తే ఫ్రీడమ్ లేదంటున్నాడు. చాలా మంది ఈరోజు భార్యలు ఏమంటున్నారు? మా ఇంట్లో మాకు ఏముండట్లేదు అంటున్నారు. ఫ్రీడమ్ లేదండి. మా అత్తగారు అడుగుతుంది. మరి అడగదా అత్తగారు అడ్డైపోయిందా? మళ్ళీ అత్తగారు తెచ్చిన బంగారం కావాలా? కూతురు పట్టుపోతే కుదరదన్నా, కూతురికి ఇవ్వాల్సింది ఇచ్చేసాం, మాకు ఇవ్వద్దు కోడలకే అంటే అత్త యొక్క బంగారం కావాలి, అత్త ఆస్తి కావాలి, మామగారు సంపాదించినవన్నీ కావాలా, కానీ వాళ్ళకి మాత్రం ముద్ద మాత్రం పెట్టరు. ఇదేమి న్యాయం? మళ్ళీ ముసుగేసుకొచ్చి ఇప్పుడు ఇదే ఊరండి, ఎడవూరు కదా. ఇప్పుడు ఎడవూరులో జరుగుతున్న స్వార్థ సభల్లో సహోదరి గారు వచ్చి అద్భుతమైన పాట పాడతారు. ఆ అమ్మగారు వచ్చి పాట పాడేస్తారు, ఇంటి దగ్గర అత్తకు ఫుడ్ ఎట్టరు. ఈవిడ పాటకు విలువ ఉందా? నువ్వు ఏది పాడుతున్నావో అది నీ బ్రతుకులో ఉంటేనే
పాటకు విలువ, నువ్వు చేసే ప్రార్థనకి విలువ, నువ్వు చేసే ఆరాధనకి విలువ, నువ్వు వచ్చే మందిరానికి విలువ, నీ దైవజనుడికి విలువ ఎప్పుడు వస్తుంది అని అంటే నీ క్యారెక్టర్ బాగుంటే. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏది పాడుతున్నావో అది నీ బ్రతుకులో ఉండాలా. చాలా మంది ఈ రోజున ఇదే పరిస్థితిలో ఉన్నారండి, ఇదే పరిస్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులు సంపాదించింది కావాలా, తల్లిదండ్రులు అక్కర్లా. అదే అంటున్నాడు, డాడీ ఇంతకాలం పెంచావు కదా, నువ్వు వృద్ధాప్యానికి వచ్చేసావు కదా, నువ్వు వచ్చినప్పుడు నేను చూడకుండా నేను దూరదేశం వెళ్ళిపోవడమేంటి డాడీ అన్నాడా? అన్నా డాడీ నువ్వు ఎలా పోతే నాకేంటి, నా ఆస్తి నాకు ఇచ్చే, నాకేం అక్కర్లా, నువ్వు అక్కర్లే, నీ ఇల్లు అక్కర్లే, నాకు కావాల్సింది నా వాటా. నాకు ఈ వాటా సంపాదించింది ఎవరు? తండ్రిగా. తండ్రి ప్రేమతో ఇవ్వకపోతే నీకెక్కడ ఆస్తి? నువ్వు సంపాదించావా? లేదు. ఈ రోజున చాలా మంది అది ఏమన్నా తెలుసా, మామగారు అత్తగారు ఇల్లు కడతారు, ఈవిడ కాపురానికి వస్తుంది, మీ అమ్మను ఇంకో ఇంటికి వెళ్ళిపోమానండి, నువ్వు వెళ్ళిపోయి పక్క గుడి చేసుకోవచ్చు కదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా శుభవార్త. మరి 2024 ఆగస్టు 10 శనివారం హౌస్ ఆఫ్ జీసస్ టవర్ సికింద్రాబాద్ నందు జరగబోతున్న ప్రేయర్ మీటింగ్కు నేను అటెండ్ కాబోతున్నాను కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆసక్తి కలిగిన వారు, అన్న ఈ మీటింగ్కి మేము కూడా అటెండ్ అవుతాం అని ఆసక్తి కలిగిన వారు అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే ఆ యొక్క మీటింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తారు. కనుక ప్రేమపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీటింగ్ అడ్రస్ హౌస్ ఆఫ్ జీసస్ టవర్, రెజిమెంటల్ బజార్, సెయింట్ మేరీస్ కాలేజ్ పక్కన, సికింద్రాబాద్. సమయం మధ్యాహ్నం 2:30 గంటలకు. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్న వారు మీ దీన సేవకుడు బ్రదర్ ఎం శ్యామ్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.